నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. భారత్ మాతాకి జై. జై భారత్. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి, శ్రీ శివకిరణ్ గారు, రిటైర్డ్ మేజర్, వారు కూడా మన చర్చలో పాల్గొంటారు. ఈరోజు కూడా యుద్ధానికి సంబంధించి మొత్తం ప్రధానమైనటువంటి వార్తగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక మేజర్ ఇష్యూగా ఉంది. దీని మీద ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ దుందుడుకు చర్యలు, పాకిస్తాన్ దుందుడుకు చర్యలు, భారత్ తీవ్రస్థాయిలో వాళ్ళకి గట్టిగా జవాబిస్తున్న వైనం పైన ప్రధానంగా వార్తలు వచ్చాయి. జమ్మూ ఉదంపూర్తో సహా పలు ప్రాంతాల్లో పాక్ దాడులు. గత రాత్రి బాంబుల మోతతో దద్దరిల్లిన జమ్మూ కాశ్మీర్. పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు. ఇలా చేయకూడదు. ఏ దేశం కూడా పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని చేయకూడదు. జమ్మూ సిటీని లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్. పాక్ బాంబు దాడిలో ధ్వంసమైన అనేక ప్రైవేట్ భవనాలు. 2 పాక్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్. ఆకాశ్ క్షిపణితో పాక్ జెట్లను కూల్చిన భారత్. శ్రీనగర్ సమీపంలో పాక్ జెట్ ఫైటర్స్ను కూల్చివేసిన భారత్. పాక్ మేజర్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన భారత్. మిస్సైల్స్ ద్వారా ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన భారత్. బ్యాలిస్టిక్ మిషన్స్ ద్వారా పతా ద్వారా దాడులకు పాక్ ప్రయత్నం. ఫతా మిసైల్స్ను గాల్లోనే బూడిద చేసిన భారత్. తొలిసారిగా బ్యాలిస్టిక్ మిసైల్స్ను ఉపయోగించిన పాక్. ఉద్రిక్తతలు మరింతగా పెంచుతున్న పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత. పాక్ ఎయిర్ స్పేస్లో విమానాలు రాకపోకలు బంద్. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లపై భారత్ దాడులు. నూర్ ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై దాడి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో 2 పేలుళ్లు. లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ వరుస పేలుళ్లు. భారత్ వ్యూహాత్మక సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ దాడులు. పాకిస్తాన్ అన్ని మిసైల్స్ను కూల్చివేసిన భారత్. ఇవి తాజాగా వచ్చిన. అయితే ఉద్యమన తర్వాత కొంత నష్టం, అటువైపు భారీ నష్టం ఉన్నాయి, మనవైపు కూడా కొంత నష్టం సహజంగానే ఉంటుంది. కాబట్టి అమరుడా నీకు వందనం. భారత్ పాక్ యుద్ధంలో జవాన్ మురళీనాయక్ వీరమరణం. జమ్మూ కాశ్మీర్లో విధి నిర్వహణలో ప్రాణం వదిలిన యువతేజం. స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి. కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శ. 13న కల్లితండాలో కుటుంబాన్ని ఓదార్చున్న వైఎస్ జగన్. నేడు గ్రామానికి చేరనున్న భౌతిక కాయం. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ యుద్ధానికి సంబంధించిన వార్తలు. ముందు యుద్ధం వార్తలు మాట్లాడుకున్న తర్వాత, దానికి సంబంధించి చర్చ జరిగిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ఈ సిఐడి విచారణకి మరోసారి వెళ్ళి అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి వచ్చారు. టీడీపీ ఆఫీస్ దాడికి సంబంధించినటువంటి కేసులో. అయితే అసలు ఆ రోజు తను అక్కడ లేరు. పై ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, దేశమంతా యుద్ధం గురించి ఆలోచిస్తుంటే చంద్రబాబు గారి ప్రభుత్వం మాత్రం వైసీపీ వాళ్ళని ఎట్లా వేధించాలన్న దాని మీద పెట్టినట్టుంది. కంతేరు మహిళా ఎంపీటీసీ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న సమాచారాన్ని కూడా సజ్జల గారు చెప్తూ ఉన్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. సాక్షి పత్రిక ఎడిటరింటికి ఎలాంటి అనుమతి లేకుండా వెళ్ళారు. ఈ ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ స్కాములు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కూడా ఓ తప్పుడు కేసే అంటూ ఆయన మాట్లాడారు. ఇక పోలవరంలో వరుసగా 2వ నిధుల డైవర్షన్ అటండి. దాదాపు 2,700 కోట్లు 2,700 కోట్లు కేంద్రం ఇస్తే దాంట్లో దాదాపు మొత్తం తక్షణం సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలోకి జమ చేయాలంటే కానీ కేవలం 200 కోట్లు మాత్రమే ఇప్పటికీ జమ చేసి మిగతా 2,500 కోట్లను వేరే అవసరాలకు వాడారట. నాది లేటెస్ట్ మోడల్ అని నిన్న రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రం తెలంగాణను అనుసరిస్తోందని హిందూ హడిల్ చర్చాగోష్ఠిలో చెప్పారు. ఓటుకు 5 ఏళ్ల శిక్ష, ఒక ఓటుకు 5 ఏళ్ల శిక్ష తప్ప పార్టీకి ఓటేస్తే అనుభవించాలి కదా. కేసీఆర్ చెప్పినా వినకపోవడం వల్లే మోసగారి ప్రభుత్వం వచ్చిందంటున్న కేటీఆర్. అలాగే అందాల పండుగ నేడే షురు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ సుందరి పోటీల ప్రారంభం. ఇక చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అనంతపురం వెళ్ళినట్టున్నాడు. జూలై 10కి జలాలు ఇచ్చేస్తామని చెబుతున్నారు. పనుల పూర్తికి
3,873 కోట్లు ఖర్చు చేస్తున్నామని హంద్రీనీవా నీటి విడుదలపై సీఎం ప్రకటన చేశారు. నిజానికి హంద్రీనీవా ఇప్పటికే వాటర్ వస్తుంది, అయితే విస్తరిస్తామని చెబుతున్నారు. మహానాడుపై మాత్రం సందిగ్ధత ఏర్పడింది. అలాగే హంద్రీనీవా విస్తరణ 10న నేనే వచ్చి నీటిని విడుదల చేస్తానంటున్నారు. ఈయన అన్ని చోట్లకి పెన్షన్లు పంచడానికి వెళ్తున్న ఆయన ఇటువంటి వాటికి ఆల్రెడీ ప్రతి సంవత్సరం విడుదల చేసే నీటి కోసం వెళ్ళరనే పరిస్థితి లేదు కదా. గ్రామీణ వైద్యానికి గ్రహణం అంటూ సాక్షి ఒక ప్రధాన కథనాన్ని ఇచ్చింది. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామంటున్నారు. అంతేకాకుండా కుటుంబాలు ఎంత పెద్ద కుటుంబాలనైనా పిల్లల్ని కనండి, మళ్ళీ మీకు ఆ అవసరమైన వస్తువులన్నీ మేము చూస్తామని కూడా చంద్రబాబు గారు చెబుతున్నారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యం 10,000 క్యూసెక్కులకు పెంచాలంటూ మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్ చేశారు. వాస్తవాలు రాస్తే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై పోలీసులతో దాడి చేస్తారని కూడా ప్రశ్నించారు. వైఎస్ జగన్కు Z+ భద్రత విషయంలో కౌంటర్లు దాఖలు చేయండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం. విశ్రాంత ఇక ఈ లేని లిక్కర్ స్కామ్ను కృత్రిమంగా సృష్టించిన దాంట్లో ఏకంగా IAS ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళకి, అట్లాగే సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప గారికి కూడా నోటీసులు ఇచ్చారట. ఇవన్నీ చాలా ప్రముఖంగా వాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రముఖంగా వేసుకుంటున్నారు.